హైదరాబాద్లోని రాజేంద్రనగర్ కాటేధన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఒక ముఠా మద్యాన్ని సరఫరా చేస్తామని కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కారులో 4 కార్టన్లలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమయంలో శంషాబాద్ DTF CI ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి 72 మద్యం బాటిళ్లు 54 లీటర్లు పట్టుకున్నారు. హైదరాబాద్లోని రాజేందర్ నగర్ కాటేదాన్ ప్రాంతంలో జరుగుతున్న ఒక ఫంక్షన్కు ఒక ముఠా మద్యాన్ని సరఫరా చేస్తామని కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కారులో 4 కార్టన్లలో మద్యం బాటిళ్లను తరలిస్తున్న సమయంలో శంషాబాద్ DTF CI ప్రవీణ్ కుమార్ సిబ్బంది కలిసి 72 మద్యం బాటిళ్లు 54 లీటర్లు పట్టుకున్నారు. కారును 2 సెల్ ఫోన్లను 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పట్టుకున్న బ్లాక్ లేబుల్ మద్యాన్ని పరిశీలించినప్పుడు అది ప్యూరియాసిస్ లిక్కర్గా ఉందని గుర్తించారు. పట్టుకున్న మద్యం కారు విలువ కలిపి 20 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. తక్కువ ధరలకు మద్యం వస్తుందని సేవిస్తే ప్రాణాలకు హాని జరుగుతుందని శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ అన్నారు. ఇలాంటి మద్యాన్ని ఎవరు కొనుగోలు చేయవద్దని, కేసుల పాలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. మద్యాన్ని పట్టుకున్న DTF CI ప్రవీణ్ కుమార్, SI G శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది పారుకోదిన్, గణేష్, నెహ్రూ, సాయి, శంకర్లు ఉన్నారు. నకిలీ మద్యాన్ని పట్టుకున్న DTF టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కసీం, డిప్యూటీ కమిషనర్ P దశరథ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియలు అభినందించారు.